అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను శ్రీకాకుళం మరి ఇచ్చాపురంలో ఉన్నాను. సో ఈరోజు జరగవలసినటువంటి సభను మరి నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే మరి విపరీతమైనటువంటి తుఫాను కారణంగా శక్తి అనే ఒక తుఫాను ఏర్పాటు అవడం జరిగింది. కనుక ఈ కారణం చేత మరి సభను మరి 5-6 తేదీలకు షిఫ్ట్ చేయడం జరిగింది. కనుక మరి ఈ వీడియో చూస్తున్నవారు దయచేసి ఈ సభలకు ఎవరు రాకండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మరి ముఖ్యంగా రాకూడదు. ఎందుకంటే ఇది బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఈ సభ జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నెక్స్ట్ మీటింగ్ అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాము. కనుక ఈ భయంకరమైనటువంటి వర్షం మీరు చూడొచ్చు, ఎంత భయంకరమైనటువంటి తుఫాను పడుతుందో. మరి స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులు కూడా చాలా శ్రమ పడ్డారు. మరి ఈ సభ కోసము మరి ఒక యవనస్తుడు ఏర్పాటు చేస్తున్నాడు సభ. స్వజ్జన్ రావు మరి తమ్ముడు మరి ఎంతో ప్రయాసపడి సభ పెట్టుకున్నాడు. సో ఆయన ఆశ కొరకు మరలా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు రేపు మరి సభలు నిలిపివేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్, వందనాలు. ఈరోజు రేపు 28, 29 2 రోజులు ఉజ్జీవ సువార్త స్వస్థ సభలకు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వాయుగుండం రావడం వలన ఈ సభను మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వచ్చే నెల జూన్ 5, 6 ఈ 2 రోజులు కూడా అదే స్థలంలో సిహెచ్ కపస్కుర్తి కవిటి మండలం శ్రీకాకుళం జిల్లాలో చలపతి గ్రౌండ్లోనే సభ జరుగుతుంటుంది కనుక దయచేసి గమనించండి. ఈ 2 రోజులు కూడా మరి ఈ వాతావరణము మనం చూస్తున్నాం, భయంకరమైన వర్షం వలన ఈ సభలు నిలిపివేయడం జరుగుతుంది. కనుక మీరు గమనించి రాబోయే వచ్చే నెల 5, 6 మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి, పాల్గొనండి, దైవ దీవెన ఆశీర్వాదాలు పొందండి. మంచి ఆత్మీయ దైవజనులు మన ప్రాంతానికి రాబోతున్నారు. మరి 5, 6 ఈ 2 రోజులు కూడా చక్కటి వాతావరణం కలిగేలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుండి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. 28, 29 సిహెచ్ కొపాస్బుద్ధిలో మీటింగ్ జరగవలసింది. దైవ సేవకులు అమ్మ తేజ గారు కూడా వచ్చారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దాని నుంచి విపరీతమైన వర్షం పడుతుంది. ఈ రోజు రేపు ఈ 2 రోజులు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేయబడ్డాయి. మళ్ళీ దైవ సేవకులకు అడిగి జూన్ 5, 6 2 తారీఖుల్లో మళ్ళీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మహిమకరంగా 2 రోజులు కూడా అయ్యగారు డేట్స్ ఇచ్చారు. దాని గురించి వర్షం లేకుండా వాతావరణం అంతా దేవుని స్వాధీనంలో ఉండేటట్టు 2 రోజులు కూడా అది స్పర్జన్ గారు ఒక యవనస్తుడు, అతను దేవుని చేత ప్రేరేపింపబడి 2 రోజులు కూడా చాలా భారంగా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడు. ఆ 2 రోజులు కూడా మీటింగ్లు దేవుడు మహిమకరంగా జరగాలని మీ అందిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుడు దీవించిన గాక. సిహెచ్ కొపాస్బుద్ధి అది సముద్రం దగ్గర మాట. అక్కడ ఇంకా విపరీతంగా వర్షం పడుతుంది. వర్షం కారణంగా గ్రౌండ్ అంతా నీళ్ళతో నిండిపోయి ఆ కారణంగా మీటింగ్ క్యాన్సిల్ చేయబడ్డాయి.